కూడా ముఖ్యమంత్రి గారిది తీరిక లేనటువంటి రోజు. ఉదయం 8:15 ఆయన కార్యక్రమాలు మొదలయ్యి ఇవాళ రాత్రి పూర్తయ్యే నాటికి 11 గంటలు అవుతుంది. ఇవాళ మొత్తం మీద 15 సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. అందులో ఒకటి మధ్యాహ్నం హిందూజాలు ఇచ్చినటువంటి లంచ్, అట్లాగే రాత్రి చివరిగా నెట్వర్కింగ్ డిన్నర్ సిఐఏ వాళ్ళు పెట్టినటువంటిది. ఇవి కాక 3 ముఖ్యమైనటువంటి సదస్సుల్లో కీలకమైనటువంటి ఉపన్యాసాలు ముఖ్యమంత్రి గారు చేశారు. ఒకటి వ్యవసాయం మీద, రెండవది ఎనర్జీ డిమాండ్ రీఇన్వెంటెడ్, మూడవది ఫ్యూచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మూడిటి విషయాల మీద, అంశాల మీద ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులుగా ముఖ్యమంత్రి గారు పాల్గొని ఆయన ఒక కంట్రిబ్యూటర్గా ఉన్నారు. ఇవి కాకుండా బైలాటరల్ సమావేశాలు, అంటే ద్వైపాక్షిక సమావేశాలు దాదాపుగా 11 సమావేశాలు. వీటిల్లో ముఖ్యమైనటువంటివి సిస్కో మేనేజింగ్ డైరెక్టర్, సిస్కో సిఈఓ జాన్ చేంబర్స్, అట్లాగే సేల్స్ ఫోర్స్ సిఈఓ, మ్యారిట్ ఇంటర్నేషనల్ సిఈఓ. ఇవి కాకుండా ఇవాళ భారత ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారితో గంట సేపు ముఖ్యమంత్రి గారికి ద్వైపాక్షిక సమావేశం ఉంది, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు. ఇవి కాకుండా డామినిక్ బార్టన్, గ్లోబల్ మెకిన్సే ఎండి, ఉమర్ ఇష్రాక్, సిఈఓ మెట్రానిక్, మాల్విందర్ సింగ్ ఫోర్టిస్ గ్రూప్ చైర్మన్ ఆయన, అట్లాగే సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా, వీరందరితోటి ముఖ్యమంత్రి గారికి ద్వైపాక్షిక సమావేశాలు. ఇది కాకుండా యంగ్ లీడర్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చినటువంటి యంగ్ బిజినెస్ లీడర్స్, వీరందరూ ఏం చేస్తారంటే ఒక చోట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రాజకీయ నాయకులు, అట్లాగే బిజినెస్ లీడర్స్ వీరందరినీ పిలిచి వారి జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, వాటిని ఎలా అధిగమించారు, వారి అనుభవాలు, ఇవన్నీ వారి చేత చెప్పించుకుని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటారు. ఇవాళ ఆ యంగ్ బిజినెస్ లీడర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారి అనుభవాలు వారికి తెలియజేయవలసిందిగా ఇవాళ కోరారు. అది కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇవాళ అగ్రికల్చర్ మీద జరిగినటువంటి సదస్సు, వ్యవసాయం మీద జరిగినటువంటి సదస్సులో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని సంస్కరించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడానికి, వ్యవసాయాన్ని రైతుల్ని ఎక్కువ ఆదాయాలు వచ్చేలా చేయడానికి, వ్యవసాయం ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రంలో ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేవి చాలా వివరంగా వారికి తెలియజేశారు ముఖ్యమంత్రి గారు. రైతు సాధికార సంస్థ నెలకొల్పడం, రుణ విముక్తి చేయడం, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం, అట్లాగే కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి కావలసినటువంటి అన్ని చర్యల్ని తీసుకోవడం, పంట సంజీవని పెట్టడం, ఇటువంటివన్నిటినీ వివరిస్తే సదస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం గురించి జరుగుతున్నటువంటి కృషిని చాలా అభినందించారు. ఇథియోపియా ప్రధానమంత్రి వారి దేశంలో అగ్రికల్చర్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది పెట్టి ఆ దేశంలో వ్యవసాయానికి చాలా పెద్ద ఎత్తున వారు చేదోడు వాదోడుగా ఉండి వ్యవసాయాన్ని బాగా వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి శ్లాఘించారు. ఇది వ్యవసాయం గురించి. తయారీ రంగంలో భవిష్యత్తులో ఎటువంటి మార్పులు వస్తాయి, ముఖ్యంగా రోబోటిక్స్ వచ్చి, 3D ప్రింటింగ్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, వీటన్నిటి వల్ల తయారీ రంగంలో ఏ రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి చేర్పులు మన రాజకీయ రంగంలోనూ, రాజకీయ విధానంలోనూ, సాంఘిక విధానంలోనూ, ఆర్థిక విధానంలో ఏం చేసుకోవాలి అనే దాని మీద కూడా ఇవాళ సదస్సులో చాలా ముఖ్యమైనటువంటి లోతైనటువంటి చర్చ జరిగింది.